అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు నాగార్జున గారిని మన్మధుడిగా చూసాం, డాన్గా చూసాం, శివమణిగా చూసాం, సోగ్గాడిగా చూసాం, ఎస్ అఫ్ కోర్స్ రామదాస్గా కూడా చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఎన్ఐఏ ఆఫీసర్ రోల్లోకి పరక్కాయ ప్రవేశం చేసేశారు ద వన్ అండ్ ఓన్లీ విజయ్ వర్మ. అండ్ ఆయనకి ఇరువైపులా ఇద్దరు ముద్దుగుమ్మలు, దియా మిర్జా అండ్ సయామి. వెల్కమ్ ఆల్ త్రీ ఆఫ్ యూ. నాకు సార్ ద ఫ్రేమ్ ఇస్ పర్ఫెక్ట్. ఎస్, మీరు ఒక్కళ్ళు అండ్ చుట్టుపక్కల ఇంతమంది అమ్మాయిలు. ఫైనలీ నేను నవ్వాలా లేకపోతే లేదు సార్, వైల్డ్ డాగ్ ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు చూసినా అందరు అబ్బాయిలే కనిపిస్తున్నారు. అండ్ ఇవాళ ఫుల్ అటెండెన్స్ అందరు అమ్మాయిల మధ్యలో మీరు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫైనలీ ఇలా చూడడం. సో April 2nd ఫిల్మ్ రెడీగా ఉంది రిలీజ్కి. అండ్ ఐమ్ ష్యూర్ మీరు ముగ్గురు కూడా ప్రమోషనల్ యాక్టివిటీస్తో చాలా చాలా బిజీగా గడుపుతున్నారు. సో హౌస్ ద జర్నీ బీన్ సో ఫార్? గుడ్. మంచి ఫిలిం చేసామని ఒక ఎక్సైట్మెంట్. అండ్ దట్ రేపు April 2nd జస్ట్ హోమ్ 4 రోజులు ఉంది, రిలీజ్ కాబోతుంది. అండ్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్, ఎందుకంటే ఏపీ తెలంగాణలో ఇప్పటివరకు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, మన తెలుగు ప్రజలు చూస్తూనే ఉన్నారు సినిమాలు. ఇట్స్ ఇంక్రెడిబుల్ దియా. ఆల్ ఆర్ ఫ్రమ్ January onward films are releasing, people are coming and ఫుల్ అటెండెన్స్. క్లాసుల్లో లేకపోయినా థియేటర్స్లో మాత్రం ఉంటుంది. థియేటర్లో వచ్చి చూస్తున్నారు. ఇక్కడే కాదు దియా, ఇట్ వాజ్ సామీ, these films, the only films in the US that are running are Telugu films. Wow. They're in the top 5, 1, 2, 3, 4, 5 collections. He's incredible. So, but anyway, Telugu prajalaki really given us a lot of hope. ఎందుకంటే హోల్ ఆఫ్ కంప్లీట్ లాస్ట్ ఇయర్ సినిమాలన్నీ ఆగిపోయినందువల్ల చాలామందికి యూనో దేర్ ఇస్ నో వర్క్. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ యాక్టర్స్, డైలీ వేజ్ వర్కర్స్, ఎంతమంది, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, మీకు తెలిసి ఉంటుంది. మీరు మాత్రం టీవీ నడుపుతానే ఉన్నారు కదా? అది లేదు సార్, మాకు బ్రేక్ ఇచ్చారు మధ్యలో. బ్రేక్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి సార్. అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫైనలీ. బట్ మధ్యకాలంలో చాలా మంది ఓటీటీకి షిఫ్ట్ అయిపోతుందేమో, తర్వాత థియేటర్స్ అనేవి ఉండవేమో అని ఒక భయం అయితే వచ్చింది సార్. అంటే థియేటర్స్ అనే ఉండవు అనే క్వశ్చన్ లేదు, జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. కానీ బ్రేక్ పడింది. బట్ డెఫినెట్లీ ఓటీటీ అనేది కూడా కొంచెము దీంట్లో పైకి వచ్చింది. ఐ థింక్ నౌ బోత్ విల్ హ్యావ్ టు కో ఎగ్జిస్ట్. దట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్ ఎట్ ఆల్. అండ్ కొన్ని సినిమాలు అసలు ఒకసారి థియేటర్కి కూడా రాలేకుండా పోతాయి. And they'll be released in OTT. It's good for them. Absolutely. New directors, new producers, you know, all good. బట్ ఏదేమైనప్పటికీ నిజంగా మన తెలుగు ఆడియన్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు, బాంబేలో కానివ్వండి మిగతా స్టేట్స్లో థియేటర్స్కి వచ్చి ఇంత అటెండెన్స్ వేయించుకున్న ఆడియన్స్ ఎవరూ లేరు, మన తెలుగు ఆడియన్సే. ఎస్, ఐ థింక్ మనమందరం వీ వర్ ఫార్చునేట్. మనకి ఈ దిస్ కోవిడ్ స్ట్రెయిన్ వాజ్ మైల్డర్ అండ్ క్యాజువాలిటీస్ తక్కువ ఉన్నాయి. చాలామంది అన్నారు ఇది టెస్టింగ్ జరగట్లేదు, ఇది జరగట్లేదు అని. ఐ డోంట్ థింక్ ఇట్స్ ట్రూ. ఆ టెస్టింగ్ పక్కన పెట్టేసింది ఫస్ట్. దర్ లాడ్ ఆఫ్ పేషెంట్స్, లాడ్ ఆఫ్ దిస్ థింగ్స్, హాస్పిటల్స్ ఈ పాటికి జామ్ అయిపోయి ఉండాలి. అండ్ డెత్స్ కూడా కనపడాలి. అది ఏమి తక్కువగా ఉన్నాయి. వీఆర్ ఫార్చునేట్ ఇన్ హైదరాబాద్ అండ్ ఏపీ, తెలంగాణ అండ్ ఏపీ. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. April 2nd వరకు వెయిట్ చేద్దాం వైల్డ్ డాగ్ కోసం. అండ్ దియా, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్. మా తెలుగు అమ్మాయి మళ్ళీ వెనక్కి వచ్చినట్లుగా ఉంది. మిమ్మల్ని నా చూస్తుంటే హైదరాబాదీ అని చెప్పి ఎప్పుడు ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతూ ఉంటాం. హౌస్ ఇట్? పర్ఫెక్ట్ హోమ్ కమింగ్, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ హోమ్ కమింగ్. A special film with a very special person. I couldn't have been happier or prouder. సో హైదరాబాద్ రాగానే ఫస్ట్ ఏం చేశారు? బిర్యానీ తిన్నారా? వంట అవునా? తను వంట చేస్తాను, నేనే వండుకుంటాను. No, I was just looking forward to seeing. I was telling somebody earlier today that driving from the hotel to the shoot, traveling through those lanes that I grew up in, just looking around, feeling like it. I use the word homecoming because I just felt like, wow, I can't believe it took 20 years for this to happen. I'm just really happy it has.
సో లాక్డౌన్ పుణ్యమా అంటూ సాయమి మీ వెబ్ సిరీస్ అన్నీ కూడా కవర్ చేసేసాం మేము, స్పెషల్ ఆప్స్ కానివ్వండి, చోప్ అవన్నీ కూడా కవర్ చేసాం. సో వైల్డ్ డాగ్లో మీ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుంది? So, you know, it was very exciting because in such a short span, I got to play so many different characters. So, with Choke, I was playing a mother of an 8-year-old, or with Breathe, I was playing an escort. So, with Wild Dog, I was getting to play a raw agent. Yeah. So, just completely different things, which is very exciting, I think, as an actor to get to do so many different things in such a short span. So, in Wild Dog, lots of action for me, you know, just a very exciting role because very rarely are women written with in mind when you're doing like hardcore action. So lots of action to do, and of course working with Nag sir is ఆమె ఇంట్రడక్షన్ చూడాలి సినిమాలో. Yeah. డ్రైవింగ్ కార్ విత్ అ గన్ అవుట్. సార్ సీట్లో కూర్చుంటావా లేదా? ఇంతకీ ఏం జరుగుతుంది? ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? It's a No, very no, no. exciting part. Yes, very 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 exciting. Yeah. సో నాకు సార్ మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఏ హీరో కూడా ఇన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయరు, ఎస్పెషలీ మీలాంటి స్టార్డమ్ ఉన్న వాళ్ళు. ఏంటి సార్ ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్? లుంబిని పార్క్లో కనిపిస్తున్నారు, ప్రతి టీవీ షోలో కనిపిస్తున్నారు. వాట్ మేడ్ యూ? ఏంటి మిమ్మల్ని అంతగా ఎగ్జైట్ చేస్తుంది అబౌట్ దిస్ Love, ఫిల్మ్? love for the film. ఈ ఫిలిం డిజర్వ్స్ ఇట్. ఏ ఫిల్మ్ చేసిన ప్రతి ఫిలిం అవి ప్రేమిస్తాం, చేస్తాం. చాలా స్పెషల్, వెరీ వెరీ స్పెషల్ ఫిలిం ఈ సినిమాకి. అండ్ చేయాలి, దీన్ని ప్రమోట్ చేయాలి. వాళ్ళు అడిగిన కానీ ఎవరు అడిగిన కానీ ఎస్ వెల్కమ్. Also, it's a very difficult time. Yeah. It's like I feel. I was hearing Nag sir talk yesterday, and he said something so special. I'll never forget it. We went into lockdown. We were all jobless. We were sitting at home and just we came to value everything we have so much Yes, more deeply. work. And then, of course, the first thing that he went back to work on was this film. And I think it's just that, you know, that film that took us back to work. అది నిజం. అండ్ నిన్న మేము ఆ బేస్ క్యాంప్ ఈవెంట్లో కూడా చూసాం, యాంకర్ కంటే ముందు మీరు వచ్చేసారు స్టేజ్ మీదకి. దట్ వాజ్ వెరీ న్యూ Yeah. for all of us. What did you do? No, I went on the stage even before the anchor. That shows us excitement for the film. What you are talking about is very rarely do such Yeah. big stars promote so much. And you know, when the cameras are not on, a few of the production people we were chatting, and they said that one thing with Nag sir is you always expect him to break the norms. Yes. You know, so he will not do what, you know, he'll always be there breaking the norms. And I think even with what he's definitely love for the films come out after lockdown, all of that, but it's just, I think he's just someone who breaks the norms. Yeah, I mean, I'm not trying to say anything that I'm so humble or anything. You are. You are. See, no. See those four guys there, Yeah. they're all newcomers. Yes. They're all aspiring, their ambition to be. And I feel that we deserve to give this promotion Wow. for this film. And Solomon, first film in Telugu, you know, and Niranjan making this special film, Hot Case film, from the regular commercial films. And this film needs it. Yeah. Needs our promotions అవసరం ఈ సినిమాకి. And that's one of the main reasons it's driving me. ఇంకో విషయం నాకు అర్థం కాంది ఏంటంటే నాగ్ సార్ బేసిక్గా ఎవ్రీ టైం మీరు డెబ్యూటెంట్స్కి ఎక్కువగా ఛాన్స్ ఇస్తుంటారు. వై ఎస్పెషలీ డైరెక్టర్స్ విషయంలో మీరు ఇంట్రడ్యూస్ చేసినంత మంది కొత్త డైరెక్టర్స్ బహుశా ఎవరు చేసి ఉంటారేమో, అంత ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు మీరు. సో సేమ్ విత్ సాల్మన్ అగైన్. సోల్మన్ నాట్ యాక్చువల్లీ. సోల్మన్లో నేను ఊపిరి అనే సినిమా చేశాను. యా, బట్ స్క్రీన్ ప్లే చేశారు అండ్ స్టోరీకి హెల్ప్ చేశారు. ఎవ్రీథింగ్ వాజ్ ఐ రియలీ లైక్ హిస్ రైటింగ్. అండ్ నిరంజన్ సోల్మన్ నా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఐ వాజ్ ఆల్రెడీ వెరీ షూర్ ఇతనితో చేసేయచ్చు, రైటింగ్ ఉంది. అండ్ చక్కటి టెక్నీషియన్స్, గుడ్ టెక్నీషియన్స్ చుట్టూ పెట్టుకుంటే సోల్మన్ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ హిస్ హెడ్. ఇప్పుడు యాక్టర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసే కెపాసిటీ ఉంటే టెక్నీషియన్స్ కూడా చేసేస్తారు. ఇట్స్ ద సేమ్ కెపాసిటీ ఇఫ్ యూ కెన్ క్లియర్ ఇన్ హిస్ హెడ్. అండ్ చేశాడు. అండ్ యాక్షన్ డైరెక్టర్ కానీ కెమెరామెన్ కానీ జస్ట్ టెల్ దెమ్ ద షాట్ వాట్ దే వాంటెడ్, దే వుడ్ సెట్ ఇట్ ఆఫ్. ఓకే. అండ్ But it's also a mark of a secure artist. It's a very secure star. That's so sweet.
I like that expression. No, she'll say like, she is very... For boys, he'll say like how much of this fake praise will you all keep doing in all interviews? But in genuineness, when the camera is not on, that is what everyone speaks, even when the camera is not on. Sometimes you have to put on an act, but that's not the case, you know, with Nag sir. So. సో దియా ఈ మూవీలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? వాట్ ఎక్సైటెడ్ యూ ద మోస్ట్? ట్రైలర్ లో చూస్తే ఒక మంచి వైఫ్ గా కనిపిస్తున్నారు, చాలా బ్యూటిఫుల్ గా. Manchi wife. Good wife. Good wife. I think the most appealing thing always for an artist is the story, the overall story. And when I read the script, I loved it. And Priya Verma is Vijay Verma and Priya Verma have a very special relationship. It's one that has lasted a very long time. It's one that has endured a lot of conflict, external. It's one that has seen great pain and survived that. And it's a very complex, very layered, yet very simple relationship. And I also feel it came at a time in my life when I was ready to be that part. You know, sometimes you could be too young for a part or too, I don't know. I just felt I was Yes, mentally, right. I was in Mentally. a space where I could just instantly connect with it and feel, ప్రియా వర్మ. yeah, feel like her completely. And I also think that it made me empathetic towards so many things. I mean, yeah, of course, when we talk about people who fight for the country or are in service of the nation, the risk to their life is so real, right? And their families support them through it all and love them and cherish the time that they have together. That at the same time, you can't stop being a real couple. Yes. You know, you can't stop wanting or valuing the things that make a relationship work. And what I really like about this track is that it's like an intermediary. It kind of comes throughout Yes. in portions. It, I feel, brings a lot of heart to the story, which is very, very special. Yes. And I think without saying too much, the scenes we have together convey a lot. And that's what makes it really special. Brilliant. Yeah. Very Yeah. nice. And you know, it's fascinating because I've never worked with him before. I didn't get the chance or the opportunity to workshop or do readings with him. I was meeting him 20 years after I'd last met him. Oh my God. And he's this huge star, so I was very intimidated at every level. I was terrified. I went to You were really work. I actually? was terrified. I went early that day. I came 1.5 to 2 hours early just to be around the just to walk around the location and get familiar with the నిజాలు house బయటకు వస్తున్నాయి మెల్లమెల్లగా. and then understand the scene fully from Solomon. And then he walked in, and I don't know what it is. I saw him. I asked him whether I could give him a hug. He said, "Of course." Gave me a big hug, and instantly I felt at peace. There was just nothing to worry about after that. And then he would tease me, of course. Are you really going to go there? You went there? You're going all the way? Yes, sir. Then he'd say, "Don't call me sir, I'll call you ma'am." I'm like, "Please call me ma'am." Oh my God. We Yeah. all know he's a very warm person. Yeah, he is. He is. No, he's got to be one of the most uncomplicated human beings I've worked with. Thank you. Hands down. 100%. ఏ డౌట్స్ లేదు ఆ విషయంలో. No doubts whatsoever. అండ్ సామి మీరు ఒక రా ఏజెంట్గా కనిపిస్తున్నారు అని చెప్పారు మాకు. సో దానికోసం ఏ హార్డ్ వర్క్ పెట్టారు మీరు ఈ క్యారెక్టర్ కోసం ఎస్పెషల్లీ? I did my basic MMA mixed martial arts training. I trained for a month. We had Shamji and David who were there to help us. So the exciting thing about being an actor is with every project you get to learn a new skill, you know. So be it horse riding, be it action for this film,
or be it counting money for a last film. So just like exciting things you learn. You were counting Yeah, I actually learned how to be a banker. నాకు సార్ సెకండ్ తర్వాత కూర్చోబెడదాం సార్ థియేటర్స్ కలెక్షన్ అంతా మొత్తం count చేద్దాం. Good one, good one. Very good one. ప్రాక్టీస్ దానికి అయినప్పుడు But you know, having said all that, you train as an actor and you do what is required. But this film is particularly special because we are celebrating unsung heroes. Yes. You know, we are celebrating a raw agent is someone or an NI agent is someone who will never come out and say, I was there for this mission, I did this, and you know, he won't be able to boast about what he's done when he's actually done something that he should boast about. True. So we are talking about a true incident where we are celebrating unsung heroes. So I think that kind of gave a little more responsibility on our shoulders, if I can say, is where we wanted to be. I wanted it to be as authentic as it could, you know. So that was something which again Solomon sir obviously did all his research. He was completely there with the script. So it was a complete team effort, I feel. So I feel besides all the training, it's also this angle of the No, and how character. cool to be the only girl amidst these amazing men, like who are all tough and determined and amazing, and she's like, she shines. Yeah, she did. ఇట్ ఆల్రెడీ షోస్ ట్రైలర్ ఇవన్నీ చూస్తుంటే కూడా అర్థం అవుతుంది. Yeah. అండ్ నాకు సార్ మీ విషయానికి వస్తే ఐఎమ్ ష్యూర్ చాలా చాలా హోంవర్క్ చేసుంటారు ఈ రోల్ కోసం. సో వాట్ వాస్ ద టఫెస్ట్? వాట్ వాస్ ద టఫెస్ట్? Only Solomon did all the No, no, no. He reminds me of those students, no, who like quietly, secretly study very hard. That and was score not very student. well in exams. And then they pretend with everything, like all this class tests that I never studied. I'll never get good marks అంటారు. లాస్ట్ లేదు, రిజల్ట్ చూస్తే ఎక్కడ నాకు ఉంటారు? నిజమే చెప్తున్నాను. సాల్మన్ ఉన్నాడు కదా, ఆయన రీసెర్చ్ చేశాడు, చెప్పాడు. ఎప్పుడు జనరల్గా ఇలా కామన్ మాట్లాడుతాం, ఒక ట్రాక్ ఇంకోటి రన్ అవుతూ ఉంటుంది హెడ్లో. దేస్ అనదర్ ట్రాక్ దట్ కీప్స్ రన్నింగ్ విచ్ ఇన్ బిట్వీన్ ఐ లిసన్ టు ఇట్. అందుకనే ఏముండదు. ఆ రీసెర్చ్ ఇస్ డన్ ఓన్లీ ఆన్ దాట్, లుకింగ్ ఎట్ పీపుల్, ఇమిటేటింగ్ దెమ్. యూనో, ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ ఉన్నాడు, ఐ జస్ట్ ఇమిటేటెడ్ యాక్షన్ సీక్వెన్సెస్. You know, and things like that. Of course, acting, I have my own style of acting, whichever good or bad, whatever it is, do that. But Solomon, cinema ki research ante Solomon chesaadu. He is expecting this. But and- half the battle is the writing. Yeah. Which one? No, half the battle one is the writing. రైటింగ్ అక్కడే సగము రైటింగ్లో చాలా బాగా రాసుకున్నాడు, అక్కడే వచ్చేసి. But sir is again humbly saying, I just imitated what Yeah. David did. Finally, your body has to also do the action. It's easy to say that I'm imitating. Yeah, because he's been preparing for the last 35 years. Yeah, it's a part of. So the other That's four a part- boys, that's a daily routine. no, the other four boys trained a lot for a month and a half, and you know, they were, when Naksa came, everyone was obviously nervous because working with him, then he comes and calms everyone down. But Naksa used to come and David used to show it, and he's like, okay, and like get it like in no time, and all the other boys used to just be like, we've been training for this for like 2 months. Oh So, my god. But that's experience. It's just experience over the time. Yeah. Catch the right things. And I told the boys, one secret to do is start out well, finish the move well. In between, don't worry. You'll be fine. This is smart student, not the first rank student. You don't have to do everything well. బాగుండాలి, లాస్ట్ లో బాగుంది. టీచర్ 6 లైన్స్ చదువుతారు, మధ్యలో Finish line is important. ఓ మై గాడ్ సార్. కాకపోతే పేరు ఎలా వచ్చింది సార్? వైల్డ్ డాగ్. Wild dog, see. That's a mission. The mission. It's the name of the mission. It is his nickname, Wild Dog also. Because మేము సాల్మన్ నిరంజన్ డిస్కస్ చేసుకున్నాం వైల్డ్ డాగ్ అని పేరు. Solomon came out with that wild dog. Niranjana saw one of these. See, wild dog in the jungle, in the nature. దానికి ఒక టార్గెట్ పెట్టుకుందంటే, ఒక ప్రే, ఒక టార్గెట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇన్ ఇట్స్ లైఫ్, ఇట్స్ ఫుడ్ బేసిక్లీ పెట్టుకుందంటే అది పట్టుకునే వరకు వదలదు. ఇట్ విల్ నాట్ స్టాప్. సో విజయ్ వర్మకి ఆ పేరు వచ్చింది ఎందుకంటే అతను ఒక టార్గెట్ ఎవరన్నా పెట్టుకుంటే, ఎవరన్నా పట్టుకోవాలంటే, He's also not controllable. not control. He will go till the He end. doesn't listen to anybody. He doesn't listen to anybody. He will go to the end. చివరికి వెళ్ళి అతన్ని పట్టుకోవాలి.
పట్టుకోవాలా చంపేయాలా సంథింగ్ మిషన్ హ్యాస్ టు కంప్లీట్ అట్ ఎనీ కాస్ట్. సో ఆయనకి నిక్ నేమ్ వైల్డ్ డాగ్ అని వచ్చింది. ఓకే. బట్ ఈ టీమ్ మెంబర్స్ డిసైడ్ అసలు ఈ మిషన్కే వైల్డ్ డాగ్ అని పేరు పెట్టేద్దాము అని మిషన్ వైల్డ్ డాగ్ అయింది. చాలా బాగుంది, చాలా క్యాచీగా ఉంది, వింటుంటే కూడా ఫస్ట్ ఇలా టక్కుమని పట్టేసాం అనమాట, అందరికి చాలా కనెక్ట్ అయింది టైటిల్ కూడా. జస్ట్ దానికి ఒకటి చెప్తాను, మేము సినిమా ఫస్ట్ వైల్డ్ డాగ్ అని పెట్టినప్పుడు నోబడి కనెక్టెడ్ విత్ వైల్డ్ డాగ్ తెలుగు ఫిలిం ఏంటిది వాట్ ఈస్ దిస్. వన్స్ ద ట్రైలర్ రిలీజ్డ్ Yeah, you they have a visual connected. reference. ఆ రెస్పాన్స్ ఏంటి సార్, అన్ని మిలియన్స్ అసలు. విజువల్ రెఫరెన్స్ దే కనెక్టెడ్. But That's it's the also a beautiful. very different looking Telugu film. Yeah, very very different. It's completely. Everything, like the poster, the campaign design, everything is so unique. Yeah. అండ్ నాట్ జస్ట్ దాట్, లొకేషన్స్ విషయానికి వస్తే ట్రైలర్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ షూట్ చేశారు నాకు సార్? I mean, we Don't shot. remind me. Okay, fine. She wants to You're go not there. She's very jealous about that. Because the mountains and all also, no, My she was in her favorite places part. you all Yeah. were in. And at a time when we couldn't even step out. Step out. Okay, go ahead, tell them. Make me jealous. Manali, Kulu Manali, we went to Himalayas and Rohtang Pass, beautiful places. And They played cricket. They didn't have to wear masks. మాస్కులు తీసేసాము. అండ్ అంత హై ఆల్టిట్యూడ్, No mask. ఓ మై గాడ్, దట్ వాస్ వెరీ టఫ్ కదా సార్. అంత నాట్ టఫ్, వి లవ్డ్ ఇట్. Really? అసలు ఏమవుతే గొడవ, షూటింగ్ అయిపోయిందంటే ఐ హ్యావ్ టు గో బ్యాక్, ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్. సచ్ బ్యూటిఫుల్. ఎవ్వరికి తిరిగి వచ్చేయాలి, ఎవ్వరికి లేదు. I think No, it was so nice because this one, the last day of shoot, I remember Nag sir said, you know, we were all leaving the location, so he ordered the local trout and rajma chawal, and we were eating some lovely local food we ate, and Yeah. obviously it It was was a red cold, rice. the red rice. ఐఎమ్ షూర్ మీకు అయితే Very ఆల్మోస్ట్ ఎవ్రీడే మ్యాగీ పెట్టుంటారు అక్కడ. Yeah, they make Maggie a lot. సో ఆ ఫుడ్ ఎంజాయ్ చేశారు. Food was lovely, and of course just like Naksa was saying, is 6 months we were locked down, and I used to keep messaging sir and Niranjan sir, when are we shooting, when are we shooting, when are we shooting. So sir was also just as eager to go out when, you know, finally went into the mountains and we shot there, so everyone felt this sense of freedom, you know. Yeah. Minute they said Yeah. go, we went. మరి ఇలాంటి ఒక మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ తమన్ గారు ఈ Yeah. మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. Yeah. సో ఎలా అనిపించింది మీకు ఫైనల్ అవుట్పుట్ చూసుకున్న తర్వాత? తమన్ ఈజ్ వెరీ, ఆయనకి తమన్ మ్యూజిక్లో ఎనర్జీ ఉంటుంది. Yeah. జనరలీ ఈజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ అనదర్ లెవెల్. ఆల్వేస్ ఇన్ ఆల్ మూవీస్ ఐ నోటీస్. నాకు ఇంతకుముందు 2-3 ఫిల్మ్స్ చేశాడు. అండ్ ఈ సినిమా అయిన తర్వాత నిరంజన్ సాల్మన్ అండ్ మై సెల్ఫ్ వెన్ వి సాట్ డౌన్ అండ్ హ్యాడ్ ఎ చాట్, వి డిసైడెడ్ తమన్ ఒక కొత్త ఎనర్జీ I యాడ్ have to meet చేస్తాడు. Taman. Yeah. He's a star. కొత్త ఎనర్జీ యాడ్ చేస్తాడు అనుకున్నాము, అండ్ he added that energy. See, they say, I'll tell something about Taman. It's out of context. It's very interesting fact. We always say the life goes in a circle, Full right? circle. It's full circle. Taman's grandfather, great grandfather, was the person who discovered my father. Oh, wow. And Railway station lo kada, in sir? railway station, my father was 14 or 15 years old. How lovely. And he was going from this thing, he was a drama, one of the theatre Yeah. actors. So he was going, and this man was sitting in a compartment, and my father was just walking, it seems. And he saw him and he stopped the boy. Wow. And the boy said, what do you do? Yeah, whatever. And he said, would you like to act? My father didn't say anything. You have to talk to my elder brother. So he took down the address. Wow. And 2 months. lovely story. And 2 months later, Taman's great grandfather sent somebody Wow. to that house. So as it comes back in a circle. I know, I Yeah. know. So this was I used this trick again for Taman. Sir, time late, sir. Etla, what do you mean no time? Our connection goes back a long time ago. You have to make time. సార్ టైం గురించి మీ దగ్గరే నేర్చుకోవాలి సార్, నిజంగా దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, బికాస్ మీ స్కెడ్యూల్స్ అలా ఉంటాయి, అండ్ డెఫినెట్గా పిలిచి మాత్రం టైం గురించి మాట్లాడుకుంటారు. ఓకే, సో ఫైనలీ అలా లాగేసారు ఈ ప్రాజెక్ట్లోకి. And he did a fantastic. He gave us 4 versions. You're not happy, not happy, not happy.
he gave us 4 versions. ఆయన ఇక్కడ దుబాయ్లో ఉన్నాడు, ఈ గాట్ స్టక్ ఇన్ దుబాయ్. ఐ థింక్ నేను ఎందుకు వెళ్ళాడు దుబాయ్లో ఉన్నాడు. అక్కడ నుంచి he was doing online, he was playing his keyboard, setting the tune, and finally came brilliantly, he came out. The hook of the The trailer, trailer yes. It's incredible, is no? so outstanding. Yes. So outstanding. It It just instantly lifts it up. It instantly Energy. makes you connect to the Yeah. narrative. And especially with a film where we don't have songs, the Yeah. BGM is very important, Important, because right. it's something that will completely change the film, which I think బీజిఎం డెఫినెట్లీ గ్రిప్ ఉంటుంది ఈ స్టోరీ మీద. ఎంత బాగుంటే అక్కడే ఎలివేట్ అవుతుంది స్టోరీ, అండ్ ఆడియన్స్ కూడా అంత బాగా కనెక్ట్ అవుతారు దానికి. absolutely. సో నాకు సార్ మరి April 2కి రిలీజ్కి రెడీగా ఉంది వైల్డ్ డాగ్. మరి ఆడియన్స్కి వాట్స్ ఇన్ స్టోర్? బేసిక్గా ఇన్ఫర్మేషన్కి సంబంధించిన సినిమాలు చూస్తుంటాం, ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూస్తుంటాం. ఇది ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అనుకోవచ్చా? ఎలా ఉండబోతుంది? ఇన్ఫర్మేటివ్ అని కాదు, ఇట్స్ ఫుల్ ఆన్ ఫిల్మ్. Yeah. యూ విల్ లవ్ ఇట్, యూ లవ్ ద స్టోరీ. అది మేము చెప్పిన విధానం, అది ది స్టోరీ హ్యాడ్ టు బి టోల్డ్. అన్సంగ్ హీరోస్ ఆఫ్ ఇండియా, ఈ స్టోరీ చెప్పాలి. బట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా లిటిల్ లార్జర్ దెన్ లైఫ్ చేసేసి ఆ క్యారెక్టర్స్ని మేము వీ టోల్డ్ ది స్టోరీ, అండ్ ఐఎమ్ షూర్ ఇట్స్ నాన్ స్టాప్ ఆన్. లుక్ అట్ యువర్ కాన్ఫిడెన్స్, ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారా చెప్పడం కూడా. ఎవ్రీ టైమ్ అదే కాన్ఫిడెన్స్తో కనిపిస్తున్నారు. బట్ వన్ లాస్ట్ క్వశ్చన్ టు బోత్ ఆఫ్ యూ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ గురించి చెప్పాలంటే ఏమంటారు మీ ఇద్దరు మాటల్లో? To start with For Sam. me, I feel Pasha sir, Niranjan sir, Anvesh sir, you know, everyone immediate comfort, because there was just this sense of they were always there looking after me, saying that, you know, is there anything? So they're very, very comfortable people to work with on a personal note, that is. But I feel that just as a production company to back content like this, you know, it says a lot about them, be it Ghazi or now Wild Dog. They're trying to do things different. They're trying to put out content which is different. So I hope Niranjan sir keeps coming up with films like this, and I hope to work with them more often. ఫ్యామిలీ రెడీగా ఉండాలి, డబ్బులు కౌంట్ చేయాలి. Yes, మళ్ళీ ready. సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మన వర్క్ మళ్ళీ అది. అండ్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగు ఆడియన్స్కి? I'm really grateful to Niranjan sir, Anvesh sir and Pasha for giving me this opportunity. And I think I've said this before, it really matters, it makes a big difference. You know, the story can be very good, the director can be very good, but if the producers don't believe in the story and the vision of the director, then things can go in any direction. Right. And I feel like they've really backed this vision with all their hearts and given this film. It must have been very, very tough for them to go through what they did. You know, the constant delays, there was just so much going on, and they really didn't, like, they've given it everything. And I really want this film to be a huge success, so that they are also motivated to continue to back films like this and stories like this. అబ్సల్యూట్లీ. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ April 2 కోసం, ఎప్పుడెప్పుడు వైల్డ్ డాగ్ రిలీజ్ అవుతుంది అని చెప్పి. నిజంగా సార్ మీ ముగ్గురు కాన్ఫిడెన్స్ చూస్తుంటే మాకు ఇంకా ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని అనిపిస్తుంది. ఆ వైబ్ కూడా ఉంది డెఫినెట్లీ. సో మీ ముగ్గురికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్, Thank అండ్ you. సీ యూ సూన్ ఇన్ థియేటర్స్. Yeah. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.